శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. శిలాదుడు ఘోరున ఏడ్చాడు. ఈ పిల్లవాడన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు. అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు. అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిశ్రోప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తరిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బొగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు. ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి.
దానికి జంబూ అని పేరు వచ్చింది, జంబూ నది అని. ఇలా కను మూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది. ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పేశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు. ఆయన అన్నాడు, శంకర నీ అనుగ్రహం వర్ణనాతీతం, దానికి హద్దు లేదు. మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేసావు, కానీ నాకొద్దు. నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను, కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు, నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దులేని అనుగ్రహం, అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరోగణములు నాట్యములాడాయి. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది ఎనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరై శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంతమంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిష్వంగం అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని.
మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శుతుడు జరామరణములు లేనివాడు పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది 5 నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి ప్రమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్వయం కాదు. మీరు అందుకే చూడండి, తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వర అన్న మాట లేదు. గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఫలితాల్ని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి. భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు, శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు. అందుకని శనైశ్చరుడు, శనీశ్వరుడు లేదు. కానీ నందీశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నందిమండలము అన్న పేరుతో పిలవబడింది. ఇప్పటికీ మనం శ్రీశైలం వెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది. అది నంద్యాల కాదు, అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆలయ ఆవళి, నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము. నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల. ఒకప్పుడు దీని పేరు హేలాపురి, ఇప్పుడు ఏలూరు. ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము, ఇప్పుడు కాకినాడ. ఒకప్పుడు పీఠికాపురము, ఇప్పుడు పిఠాపురము. అలాగే ఒకప్పుడు అది నందులకు ఆలయము, ఇప్పుడు నంద్యాల. అటువంటి ఆ ప్రాంతంలో నందిమండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది. అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం. అక్కడ మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడు ఆయన. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నందిస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిశాడైన బ్రహ్మనంది అన్న పేరుతో. మహానందిగా నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం
పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళు ₹1 కాసు విడిచిపెట్టారనుకోండి, అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీటి ధార, అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు, అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార. అంత గొప్ప నంది మండలం ఏర్పడింది. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు. ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాలుతాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడు. పెద్ద వాన పడనివ్వండి, కదపడు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు. శివుని వైపు దృష్టి పెడతాడు, ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు. ప్రపంచంతో సంబంధం లేదు, ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు. అందుకే శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా వెడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే నూరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను, అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి, ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో, ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి.
అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.